ఒరే దుర్మార్గుడా, నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు, మరి మీ అమ్మగారి పట్టపు దొరుకుతాని అన్నాను. మీ అమ్మగారు పట్టపు దొరుకుతుంది అంటే అన్న కావరమా తోలు వచ్చా సత్యనారాయణ వచ్చి మాట మాట్లాడాలంటే వచ్చి గుడ్డ బయటకు వస్తాడు. ఏం గుడ్రా? అట్టుకుండు మీ అమ్మంటే ఎవరు అనుకున్నావు? ఎవరు మీ అమ్మంటే? ఎవరా? మా అమ్మ అంటే ఎవరు? అమ్మే. మా నాయన ఎవరు? మీ అమ్మంటే మీ అమ్మంటే ఎవరు? మా అమ్మ నన్ను కనిల్లా. అవును, ఆయమ్మ మా అమ్మ. ఒరే దుర్మార్గుడా, నా భార్య పట్టపు దొరుకుతానంటున్నా. నీ భార్య నీకు అమ్మ లాంటిదిరా దుర్మార్గుడా. నాకమ్మ. అవును, కోరుకో నీ ఉండవయ్యా. ఏంరా అయ్యే మాటలు? నీ భార్య నాకమ్మ. అవునరా? ఏమన్నా పక్కలో కొనుక్కొని పాలు ఇచ్చిందా? పక్కలో పడబెట్టుకుంటే తల్లి కాదురా దుర్మార్గుడా. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను నా ఇంటి దగ్గర మెయిన్ కుమస్తగా పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాకు బిడ్డ లాంటి వాడివి. నీ కాడు కాదు నేను, మరి అమ్మ కాడుకుని నేను నేనే. అమ్మ చెప్పి నేను చేసేది నీకే మొగానికి వచ్చి అంటే నేను మొగాని కదా వాళ్ళు చెప్తారు. వాళ్ళకెలా తెలుస్తుందిరా? అన్న మొగని నేను మొగని కదా 7 మంది కుమారులు ఎలా పుట్టారనుకుంటున్నావు? నీకే పుట్టారు అందులో. భార్యాభర్తలు ఇరువురు కలిసి సంసారం చేస్తేనే అట్టలే పుత్ర సంతానము కలుగుతుంది. అవునండి, అర్థమైందా? అర్థమైంది కాదుయా. ఏమి నీ భార్య నాకు అమ్మ అంటానువే. అవును. ఇప్పుడు నీకు అమ్మ అయింది అనుకో, నాకు అమ్మే రెడ్డి. అవును. నీకు చిన్నమ్మ అయింది అనుకో, నాకు చిన్నమ్మే రెడ్డి. అయితే నీకు పెద్దమ్మ అయింది అనుకో, అవును, నాకు పెద్దమ్మే రెడ్డి. కనుక నీకు పెళ్ళాం అయింది అనుకో, ఏం కావాలి? ఏం కావాలా? ఏం కావాలా? భార్య అమ్మయ్యా. మరి అమ్మ మరి ఇలా అమ్మ అంటారా రెడ్డి? మాట్లాడుతుంది మాట్లాడు మాట నేను ముద్ర నేను అమ్మ అంటాను. మాటలు నేర్చుకున్నావు నువ్వంటే నాకు మాట్లాడమంటే నువ్వంటే నాకు భీము రెడ్డి. భీము కాదురా, భయం 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 భయం. అర్థమైందా? అర్థమైంది రెడ్డి. మరి మన వాళ్ళు ఉన్న పట్టం మీద నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు, మరి నా భార్య పట్టం దొరుకుతాని. మరి నా పెద్ద కోడలు బంగారు గౌరి, 33 సీతగాళ్ళు, 66 మంది కూలిపాళ్ళు, మరి 12 మంది పాలగాళ్ళు. వాళ్ళు కొండ పట్టం మీద నా ఈడువారు చోటువారు పిల్లలు పెద్దలు ఎల్లరూ క్షేమని ఆడడుగుతున్నాను. అంటే శ్యామం తెలపడం రెడ్డి. అవునా?